ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్కి బానిసైపోతున్నారు. ఈ వ్యసనం కారణంగా అప్పుల పాలై చనిపోవడమో లేదా హత్యలకు తెగబడడం లాంటివి చేస్తున్నారు. దారుణమైన విషయం ఏంటంటే ఆన్లైన్ గేమింగ్కి మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా బానిసలై అప్పులు చేస్తూ వాటిని తీర్చే క్రమంలో క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారు. కొంతమంది అప్పులు బాధపడలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు ఆన్లైన్ గేమ్స్కి బానిసై దారుణమైన నిర్ణయం తీసుకొని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. హిమాంశు అనే యువకుడు అప్పులు తీర్చడం కోసం కన్న తల్లిని కడతెచ్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హిమాంశు అనే యువకుడు కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ వాటికి బానిసయ్యాడు. తల్లిదండ్రులు ఎంత మందలించినా బుద్ధి మార్చుకోలేదు. ఆన్లైన్ గేమ్స్ కారణంగా అప్పుల పాలయ్యాడు. ఇటీవల అప్పులు తీర్చేందుకు తన అత్త ఇంటి నుంచి నగలు దొంగిలించి వాటిని అమ్మిన డబ్బుతో తల్లిదండ్రుల పేరు మీద 50 లక్షల ఇన్సూరెన్స్ చేయించాడు. ఇన్సూరెన్స్ డబ్బు క్లెయిమ్ చేసుకోవడానికి పక్కా ప్లాన్ ప్రకారం తన తల్లిని చంపేశాడు. హిమాంశు తన తండ్రి రోషన్ సింగ్ని చిత్రకూట్ ఆలయాన్ని సందర్శించడానికి పంపించాడు. ఆ తర్వాత తన తల్లి ప్రభా గొంతు కోసి చంపాడు. మృతదేహాన్ని జూట్ సంచిలో పెట్టుకుని ట్రాక్టర్పై యమునా నది ఒడ్డున పడేశాడు. తండ్రి వచ్చిన తర్వాత ప్రభ అతని కొడుకు హిమాంశు కనిపించలేరు. చుట్టుపక్కల వాళ్ళు హిమాంశు యమునా నది ఒడ్డున కనిపించాడని చెప్పారు. తర్వాత ఆరా తీయగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 21న ప్రభ మృతదేహాన్ని వెలికితీసి హిమాంశును అరెస్ట్ చేశారు పోలీసులు. జూపీ యాప్లో ఆన్లైన్ గేమింగ్కి బానిసై 4 లక్షల వరకు అప్పు చేశాడని, అప్పు తీర్చడానికి స్నేహితుల వద్ద డబ్బు తీసుకోగా వారు ఒత్తిడి చేయడంతో ఈ ప్లాన్ చేసినట్లు హిమాంశు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి గేమ్ కోసం సొంత తల్లినే చంపడంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.